Hey hi, welcome back to our channel Kathanam. ఈ రోజు మనం అనాలిసిస్ చేయబోయే సిరీస్ అడాలసెన్స్. అడాలసెన్స్ అనేది ఒక లిమిటెడ్ షార్ట్ ఇంగ్లీష్ సిరీస్ విచ్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇంకా సిరీస్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. అంత కాకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, తర్వాత నేను చూడొద్దు అన్న ఆపరు. అనాలిసిస్ అంటున్నావు, అందులోనే ఇంగ్లీష్ సిరీస్. ముందు నీకు అర్థమైందా? మీకోసమే వెయిట్ చేస్తున్న ఎడిటర్ గారు ఇంకా రాలేదేంటా అని. ఏం మనిషో ఏంటో. ఏంటి? ఏం లేదు ఎడిటర్ గారు, చిన్న డౌట్. ఎప్పుడూ ఎడిటింగే చేస్తూ ఉంటారా? కాస్త వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చుగా. మీ టాలెంట్ ఆడియన్స్ కి చూపించినట్టు ఉంటుంది. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. థ్యాంక్ యూ ఎడిటర్ గారు. బై ద వే, small disclaimer, please grab some snacks and your favorite drink as this video will be a bit longer. So I'm assuming andaru series choosocharani as this video contains entire storyline and very major spoilers. ముందుగా ఈ సిరీస్ కాస్ట్ గురించి మనం తెలుసుకోవాలి. బికాజ్ ఈ సిరీస్ లో స్టోరీ లైన్ దెన్ ఎగ్జిక్యూషన్ ఎంత పర్ఫెక్ట్ ఉందో, అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ డిడ్ బ్రిలియంట్ వర్క్ విత్ దేర్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. వాళ్ళల్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ గివెన్ బై ఓవెన్ కూపర్ యాజ్ జేమీ మిల్లర్ ద ప్రొటాగనిస్ట్, స్టీఫెన్ గ్రాహం as Eddie Miller, father of the main character, Erin Doherty as Bryony Ariston, the psychoanalyst, Ashley Walters as Duke Boscombe, the police. వాయిస్ ఓవర్ అంటే నువ్వు మాట్లాడేది వినాలని తెలియదమ్మా. ఓకే ఓవర్ టు యూ. అమ్మయ్యా, ఇప్పటికి వదిలింది. అడాలసెన్స్ ఫస్ట్ ఎపిసోడ్ని ఆడియన్స్గా మనకున్న ఇన్నోసెన్స్ని ట్రిగర్ చేసేలా తీశారు. ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు మనం పోలీస్ వాళ్ళు లేకపోతే ఎవరో కావాలని జేమీని ఇరికిస్తున్నారు అని బ్లైండ్గా నమ్మేస్తాం. అఫ్కోర్స్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు ఓవెన్ కూపర్స్ యాక్టింగ్. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే పొద్దున్నే పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చి జేమీని ఉచ్చపోయించి మరీ ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో జేమీని ట్రీట్ చేసిన విధానం కొంచెం బాధగాను భయంగాను అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లవాడిని నిజంగా జైల్లో వేస్తారా అన్న టెన్షన్ బిల్డ్ చేస్తారు. బట్ ఎపిసోడ్ ఎండింగ్లో మనం చూసే సీసీటీవీ వీడియో వరకు జేమీ ఇన్నోసెంటే అనుకుంటాం. వింత ఏంటంటే ఆ వీడియో చూసిన తర్వాత కూడా వాడు చేయలేదని అనుకుంటాం. సెకండ్ ఎపిసోడ్ అంతా జేమీ చదువుతున్న స్కూల్లో జరుగుతుంది. జేమీని అరెస్ట్ చేసిన ఇద్దరు మెయిన్ డిటెక్టివ్స్ స్కూల్లో జేమీ ఫ్రెండ్స్ని ఇంటరాగేట్ చేయడానికి వెళ్తారు. అక్కడే డిటెక్టివ్స్ అసలు పిల్లలు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది స్కూల్లో అనేది ఎవిడెంట్గా చూస్తారు. పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం గురించి, ప్రస్తుతం ఉన్న పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమోజీస్ యొక్క యాక్చువల్ అర్థం గురించి వింటున్నప్పుడు మనకే భయం వేస్తుంది. స్కూల్లోనే ఉన్న డిటెక్టివ్ కొడుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప డిటెక్టివ్కి అర్థం కాదు. జేమీ ఫ్రెండ్ ఒకడు డిటెక్టివ్ వచ్చాడని పారిపోయి దొరికిపోయి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఇక థర్డ్ ఎపిసోడ్. దీని గురించి మెన్గా నేను చెప్పడం కంటే ఒక ఫెమినిస్ట్ భావాలున్న అమ్మాయి చెప్తే బాగుంటుంది. నేను ఫెమినిస్ట్ ని, బట్ నాట్ సూడో ఫెమినిస్ట్. థర్డ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ సెషన్ బిట్వీన్ బ్రైనీ అండ్ జేమీ. తను జేమీని అనలైజ్ చేసి కోర్ట్కి తన రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అండ్ ఆల్రెడీ షీ డిడ్ టేక్ 4 సెషన్స్. సో టైమ్ ఇస్ టిక్కింగ్ కాబట్టి ఇటు బ్రైనీ ఈజ్ సీరియస్ అబౌట్ అనలైజింగ్ హిమ్ అండ్ జేమీ ఈజ్ సీరియస్ అబౌట్ నాట్ గివింగ్ ఎనీ హింట్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ దట్ డే. ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఇస్ అ మాస్టర్ పీస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐల్ టెల్ యూ వై ఇట్ ఇస్. బ్రైనీ అండ్ ద సెక్యూరిటీ గార్డ్. బ్రైనీకి ఫస్ట్ ఇంటరాక్షన్ సెక్యూరిటీ గార్డ్ తోనే అవుతుంది ఈ ఎపిసోడ్లో. సెక్యూరిటీ గార్డ్ బిహేవియర్తో వి గెట్ ఎ క్లియర్ పిక్చర్ దట్ ఇన్స్టిట్యూషనల్ వైజ్ దర్ ఇస్ అ ఫెయిల్యూర్ ఇన్ హౌ విమెన్ ఆర్ ట్రీటెడ్ ఈవెన్ అట్ వర్క్ ప్లేసెస్ అని. జేమీ బిహేవియరల్ ట్రేట్స్ అండ్ దాని ఇంటెన్సిటీ అంత కాకపోయినా సెక్యూరిటీ గార్డ్ కూడా సిమిలర్ ట్రేట్స్ ఎగ్జిబిట్ చేయడం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సెక్యూరిటీ గార్డ్ బ్రైనీతో మాట్లాడేటప్పుడు హీ పాయింట్స్ అవుట్ దట్ ద అదర్ మేల్ అనలిస్ట్ 3 సెషన్స్లోనే అసెస్మెంట్ కంప్లీట్ చేశారని. ఇట్ ఈస్ క్లియర్ దట్ హీ ఫీల్స్ షీ ఈస్ ఇన్కంపెటెంట్ in her work. There are many other incidents like తనకి దగ్గరగా ఉండడం సీసీటీవీ ఫుటేజెస్ చూసేటప్పుడు, తనని స్టేర్ చేస్తూ ఉండడం when she is leaving after the break to the session and even తను హాట్ చాక్లెట్ కోసం ఆగినప్పుడు. సో బేసిక్గా బ్రైనీ ఈజ్ ఫోర్స్డ్ టు క్యారీ ఎమోషనల్ అండ్ ఎథికల్ వెయిట్ ఆఫ్ ది సిస్టమ్, బట్ సిస్టమ్ ఏం దానికి బాధ్యత వహించడం లేదు అనిపించింది. ఫెల్ట్ లైక్ డైరెక్టర్ ఇండైరెక్ట్గా హౌ విమెన్ యాజ్ ఎ హోల్ ఆర్ ట్రీటెడ్, కన్సిడర్డ్ నాట్ ఓన్లీ ఇన్ జేమీస్ ఐజ్ ఆర్ వరల్డ్ బట్ ఇన్ రియల్ ఎగ్జిస్టింగ్ సొసైటీ అని అనిపించింది. మీరేమంటారు? జేమీస్ కన్ఫ్యూజింగ్ వ్యూస్ ఆన్ జెండర్ డైనమిక్స్. బిఫోర్ గోయింగ్ ఆన్ టు ఇట్, నేను మీకు కొన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మొదటిది ఇన్సెల్స్, ఇన్వాలంటరీ సెలిబ్రేట్స్. ఇన్సెల్ కల్చర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ గ్రూప్ ఆఫ్ మెన్ హూ ఫీల్స్ వాళ్ళు విమెన్ని అట్రాక్ట్ చేయలేరు అని. దే డూ రిజెంట్ దెమ్ అండ్ ఆల్సో బ్లేమ్ దెమ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ సక్సెస్. జనరల్గా ఈ గ్రూప్ మిసోజైని, ఆబ్జెక్టిఫికేషన్ ఐస్తోనే సొసైటీని చూస్తారు. రెడ్ పిల్ ఫిలాసఫీ.
This ideology comes from Matrix metaphor, where taking red pill ante to wake up individuals to the truths about their gender dynamics, and alani they promote misogynistic views. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే మెన్ అనే వాళ్ళు నీడ్ టు గేమ్ విమెన్ టు కంట్రోల్ దెమ్ అని అనుకుంటారు, అండ్ ఆల్సో మగవాళ్ళు డామినెంట్ గా ఉండాలి అనుకుంటారు. ఈ రెడ్ పిల్ కమ్యూనిటీ వాళ్ళు కామన్ గా ఒక కాన్సెప్ట్ తో అసోసియేట్ అవుతారు, విచ్ ఇస్ ద 80/20 రూల్, వీర్ 80% ఆఫ్ అమ్మాయిలు కేవలం టాప్ 20% ఆఫ్ మగవాళ్ళకే అట్రాక్ట్ అవుతారు, హు ఆర్ జనరలీ వెల్దీ, పవర్ఫుల్, గుడ్ లుకింగ్. ఈ కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాస్ దిస్ ఇస్ హౌ సొసైటీ వర్క్స్ ఇన్ జేమీస్ ఐస్. జేమీ దృష్టిలో విమెన్ వో హిమ్ బికాస్ హీస్ అ గుడ్ గాయ్, సో షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హీ ఆస్క్ ఫర్. తన దృష్టిలో మెన్ ఎంత డామినెంట్గా ఉంటే, ఎంత పవర్ఫుల్గా ఉంటే విమెన్కి అంత నచ్చుతారు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లోనే మనం చూడొచ్చు, వెరిన్ వాళ్ళ అమ్మ హూ బీయింగ్ సబ్మిసివ్ ఆల్వేస్ ట్రైస్ టు ప్లీజ్ హర్ హస్బెండ్ అండ్ ఆల్వేస్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. జేమీ ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం నార్మల్ అనుకుంటాడు, బికాస్ తన క్లాస్మేట్స్, తన పీయర్స్ అందరూ అదే చేస్తుంటారు. విమెన్ ఫర్ హిమ్ ఆర్ ఆల్వేస్ రెడ్యూస్ టు జస్ట్ సెక్షువల్ ఫంక్షన్స్. ముఖ్యంగా విమెన్ కాంట్ సే నో యాజ్ ఎ ఆన్సర్ టు మ్యాన్, అండ్ దట్స్ వాట్ ట్రిగర్స్ హిమ్. ఇది మనం ఈ ఎపిసోడ్లో క్లియర్గా చూడొచ్చు. వెన్ బ్రైనీ డజంట్ గివ్ హిమ్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్, హీ బికమ్స్ అగ్రెసివ్. ఎండింగ్లో కూడా వీ కెన్ సీ దట్ వెన్ బ్రైనీ తన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వనప్పుడు హీ బికమ్స్ వైలెంట్ అండ్ ఆల్సో హిట్స్ ద విండోస్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ కేటీని జేమీ ఫెయిర్కి వెళ్దామని అడిగినప్పుడు నో అని అనడం కాకుండా హ్యూమిలియేట్ చేయడంతో జేమీ కేటీని చంపిస్తాడు. ఒక మనిషిని చంపినా తన మనసులో స్టిల్ హీస్ ఎ గుడ్ గాయ్, ఎందుకంటే హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ విత్ హర్ అదర్ దెన్ కిల్లింగ్ కదా. ఈవెన్ దో ఇన్సెల్, రెడ్ పిల్ గ్రూప్స్ అని కేటీ హ్యూమిలియేట్ చేసినా, తను ఆ గ్రూప్లో లేడు అని తను అనుకున్నా, డీప్ డౌన్ జేమీ అదే కాన్సెప్ట్స్ ఫాలో అవుతున్నాడు. This approach which is a success. అసలు బ్రైనీస్ అప్రోచ్ తెలుసుకునే ముందు we need to know why brainy or as such any psychologist needed when already evidences ఉన్నప్పుడు. That is because murder తనే చేశాడు అని ప్రూఫ్స్ ఉన్నా కూడా court also needs the motive of the murderer. How did he do ఎంత ఇంపార్టెంటో why did he do is also equally important. ఈ why did he do వల్ల ఎంత డిగ్రీ ఆఫ్ శిక్ష వేయాలో తెలుస్తుంది. Not only that, depending upon his mental status, అంటే మర్డర్ కమిట్ చేశాక whether he is regretting or not, ఈజ్ హీ హ్యాపీ, ఇలాంటివి అసెస్ చేశాక జ్యూరీ కమ్స్ విత్ అ బెటర్ వర్డిక్ట్. బ్రైనీ ఇక్కడ యూజ్ చేసిన అప్రోచ్ని బ్లాంక్ స్లేట్ అప్రోచ్ అంటారు. దీన్ని టాబ్యులో రసా అని కూడా అంటారు, విచ్ లిటరలీ మీన్ స్క్రేప్ టాబ్లెట్ ఆర్ క్లీన్ స్లేట్. బేసిక్గా ఈ థియరీ ప్రకారం ఒక పర్సన్ ఈ వరల్డ్లోకి వచ్చినప్పుడు హీ ఆర్ షీ ఈజ్ వితౌట్ ఎనీ ఇన్బిల్ట్ కంటెంట్, అంటే ఒక ఖాళీ పుస్తకంలా, అండ్ తనంతటికి తానే నాలెడ్జ్ కేవలం ఎక్స్పీరియన్సెస్, సెన్సరీ ఇన్పుట్స్తోనే వస్తుంది. ఈ థియరీ చాలా కాంట్రవర్షియల్, యాజ్ ఇన్ ఈ థియరీ జెనెటిక్స్, హెరిడిటరీ థింగ్స్ని పరిగణలోకి తీసుకో. బట్ ఈ కాన్సెప్ట్ని సైకో ఎనాలిసిస్ ఫీల్డ్లో డిఫరెంట్ ఫ్లేవర్తో యూజ్ చేస్తారు. ఇక్కడ ఎనలిస్ట్ ఎటువంటి పర్సనల్ రియాక్షన్ ఇవ్వరు. సెషన్ అవుతున్నప్పుడు ఎనలిస్ట్ ఎమోషనలీ న్యూట్రల్గా ఉంటారు, విత్ నో జడ్జ్మెంట్, నో అడ్వైస్, నో స్ట్రాంగ్ రియాక్షన్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ తన ఫియర్స్, థాట్స్, డిజైర్స్ని థెరపిస్ట్ మీదకి ప్రొజెక్ట్ చేస్తారు. దీన్నే మెడికల్ భాషలో ట్రాన్స్ఫరెన్స్ అని అంటారు. సిమిలర్ టు ఎమోషనల్ డేజావో అని కూడా అనొచ్చు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే ఒక పేషెంట్ తన చిన్నతనం నుంచి ఒక కోల్డ్ అండ్ డిస్టెన్స్ ఫాదర్తో పెరిగారనుకుందాం. థెరపీలో థెరపిస్ట్ కూడా అలానే బిహేవ్ చేస్తే ఛాన్సెస్ ఆర్ దే దట్ ఆ పేషెంట్ ఆ థెరపిస్ట్లో వాళ్ళ నాన్నని చూసుకోవచ్చు. సో అలా చూసినప్పుడు ఆ పేషెంట్ తన ఫాదర్తో బిహేవ్ చేసినట్టు చేయడం స్టార్ట్ చేస్తారు. సో బై దట్ వే థెరపిస్ట్కి ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అబౌట్ హిస్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, హిస్ ఫీలింగ్స్ ఇన్ ట్రూ సెన్స్. ఈ అప్రోచ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే పేషెంట్ తన ట్రూ సోర్స్ ఆఫ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసుకోగలుగుతారు. యాజ్ ఇన్ ఇక్కడ అనలిస్ట్ ఒక మిర్రర్ లా యాక్ట్ చేస్తారు. సో ఇన్ ఏ వే పేషెంట్ తనకి తానే రెస్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ అప్రోచ్ వల్ల థెరపిస్ట్ పేషెంట్ పాస్ట్ లో ఒక పర్సన్ లా కూడా కనిపించవచ్చు, విచ్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద ఇష్యూ ఇన్ ఎ బెటర్ వే. సో బ్రైన్ కంప్లీట్ గా ఈ అప్రోచ్ ఫాలో అయిందా అంటే యా, పార్షియలీ అని చెప్పొచ్చు. బికాస్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో we do see she's all warm with Jamie and brings hot chocolate with marshmallows, which is his favorite, and talks about her personal matters like tana grandfather gurinchi and stuff. So most probably it's a strategic move. So in the first 4 sessions Brainy made Jamie believe that she is his friend. So our rapport build ayyaka in the 5th session she started using this blank slate approach. ఈ అప్రోచ్ వల్ల జేమీ చాలాసార్లు ఈగోకి వెళ్ళి డిఫెన్సివ్ అయ్యి ఆ క్రాక్స్ నుంచి నిజం బయట పెట్టేస్తాడు. సో ఈ స్ట్రాటజీ పెద్ద హిట్ అనే చెప్పాలి. జేమీస్ డిఫెన్సివ్ నేచర్. కన్వర్సేషన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ జేమీ డిఫెన్సివ్ అవుతూ ఉండడం మనం చూస్తాం. ఈ డిఫెన్సివ్నెస్ స్టార్ట్ అయ్యేది వాళ్ళ నాన్న మీద క్వశ్చన్స్ వేసినప్పుడు.
He always tries to portray his father as a good human, and by the way which he is, just with anger issues. లాస్ట్ 4 సెషన్స్లో వాళ్ళ అమ్మ సిస్టర్ గురించి బ్రైనీ క్వశ్చన్స్ వేసినప్పుడు ఫ్రెండ్లీగా ఆన్సర్ ఇచ్చిన తను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేటప్పటికి డిఫెన్సివ్ అవుతాడు. అండ్ దట్స్ బికాస్ హీ నోస్ హిస్ ఫాదర్ హ్యాస్ యాంగర్ ఇష్యూస్ అని అండ్ థింక్స్ దట్స్ హౌ మెన్ షుడ్ బీ అని, అండ్ హీ ఈవెన్ నోస్ దట్ తన థాట్ ప్రాసెస్ అది అని తెలిస్తే ఇట్ బికమ్స్ ఎ పాయింట్ అగెయిన్స్ట్ టు హిమ్ అని. తన డిఫెన్సివ్నెస్ కేవలం తన ఫాదర్ టాపిక్తోనే ఆగిపోదు. హీ గెట్స్ డిఫెన్సివ్ వెన్ ఆస్క్డ్ అబౌట్ హిస్ వ్యూస్ ఆన్ విమెన్, మాస్క్యులానిటీ ఎక్సెట్రా. బేసిక్గా ఏ క్వశ్చన్స్ అయితే ట్రూత్ అబౌట్ ద మర్డర్ దగ్గరికి తీసుకెళ్తాయో వాటన్నిటికీ హీ ఫీల్స్ డిఫెన్సివ్ అండ్ యాజిటేటెడ్ బికాస్ హీ నోస్ హీ ఈస్ లీకింగ్ ద ట్రూత్ సమ్హౌ, అండ్ సో టు కోప్ అప్ విత్ ఇట్ హీ స్టార్ట్స్ ట్రిగరింగ్ హర్. Right. You look a bit red. Did I scare you when I shouted? No, Colleen, I'm only 13. She was quiet. No offense, quite flat, you know. Right? Oh, for very good reason. I want to understand you. To understand my understanding of my understanding of my understanding. Yes. The other bloke is much more easy. Okay. Him checking whether I understand was much easier. I need Whether I to understand know. what I did. No, I didn't fucking say that. You fucking got your words in your mouth. బ్రైనీస్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. బ్రైనీ ఎంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసినా, ఒక కామ్ అండ్ కంపోజ్డ్ బిహేవియర్ చూపించినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే షీఈ్ ఎ హ్యూమన్ హూ హ్యావ్ ఫీలింగ్స్. బ్రైనీ హ్యాపీగా ఎంటర్ అయ్యి ఎంత ఫ్రెండ్లీగా జేమీతో బిహేవ్ చేస్తుందో లాస్ట్లో అంతే ఫార్మల్గా థ్యాంక్స్ ఫర్ దిస్ సెషన్ అని చెప్పడం మనం చూస్తాం. విచ్ స్టేట్స్ దట్ షీఈస్ క్లియర్లీ గాట్ షేకెన్ బై జేమీస్ వ్యూస్ ఆన్ విమెన్, హిస్ మ్యానిపులేటివ్ బిహేవియర్ అండ్ హిస్ ఇనేట్ నేచర్ టు కంట్రోల్ విమెన్. సెషన్లో కొన్ని చోట్ల వీ కెన్ సీ హర్ క్రయింగ్, నాట్ ఎవిడెంట్లీ బట్ సైలెంట్లీ, విచ్ క్లియర్లీ షోస్ షీ డిడ్ గెట్ ఇంటిమిడేటెడ్ బై జేమీ. బ్రెయినీస్ స్టోయిక్ నేచర్ వల్ల జేమీ ఇంకా ఎక్కువ వైలెంట్ అవుతాడు. సో ఈవెన్ దో నిజం బయటికి తను తెప్పగలిగినా షీ హ్యాస్ టు బేర్ ఆల్ దట్ ట్రోమా. ఎండింగ్లో ఆఫ్టర్ జేమీ లీవింగ్ ద సెషన్ ఇన్ ఏ వైలెంట్ వే వీ కెన్ ఫైనలీ సీ హర్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. జేమీ వ్యూస్, తన సైక్ స్విచ్ బిహేవియర్ దగ్గరుండి చూశాక షీ ఈవెన్ ఫీల్స్ డిస్గస్టెడ్ టు టచ్ జేమీస్ హాఫ్ ఈటెన్ శాండ్విచ్ యాజ్ ఇట్ రిమైండ్స్ హర్ ఆఫ్ హిమ్. జేమీ మర్డర్ చేశాడు కాబట్టి వీ గాట్ టు నో అబౌట్ హిస్ వ్యూస్, బట్ తనకి ఆ వ్యూస్, ఆ ఐడియాలజీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? People say it is social media, but my gut feeling is it is a society which he is in. ఇది కేవలం నా ఫీలింగ్ మాత్రమే కాదు. డైరెక్టర్ ఈ ఎపిసోడ్లో బ్రెయినీ సెక్యూరిటీ గార్డ్ ఇంటరాక్షన్లో చూపిస్తారు. ఫీమేల్ డిటెక్టివ్ని ఆ టీచర్ క్లాస్కి ఇంట్రడ్యూస్ చేయకపోవడంలో చూపిస్తారు. జేమీ వాళ్ళ ఫాదర్ యాంగర్ ఇష్యూస్ని సైలెంట్గా భరిస్తున్న జేమీ వాళ్ళ అమ్మగారిలో చూపిస్తారు. జేమీని బులియింగ్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ చేసిన అమ్మాయిని చంపడంలో చూపిస్తారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సోషల్ మీడియాని నడిపేది హ్యూమన్సే అండ్ వాళ్ళు నివసించేది సొసైటీలోనే కదా. అండ్ దట్స్ వేర్ నార్మలైజింగ్ ఆల్ దీస్ స్టార్టెడ్. ఒక హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు క్రైమ్ చేస్తే తర్వాత ఆ ఫ్యామిలీ పడే పెయిన్ అండ్ సఫరింగ్ గురించి 4th ఎపిసోడ్ డిస్కస్ చేస్తుంది. ఆ రోజు ఎడ్వర్డ్ బర్త్డే. హ్యాపీగా ఉండాల్సిన ఫ్యామిలీ ఆ హ్యాపీనెస్ని నటిస్తూ ఉంటుంది. సొసైటీలో మర్యాద లేకపోవడం, బయట తిరిగి ఆవార కుర్రవాళ్ళ చేష్టలు భరిస్తూ బతకడమే ఆ ఫ్యామిలీకి అలవాటు అయిపోతుంది. అదే వాళ్ళ డైలీ రొటీన్ కూడా అయిపోతుంది. జేమీ కోర్టులో లొంగిపోతాను అని ఎడ్వర్డ్ బర్త్డే రోజే చెప్పడం ఎడ్వర్డ్ని బాధల్లోకి తొక్కేస్తుంది. అందరిలానే తన కొడుకును పెంచాలని, ఎక్కడ తప్పు చేశాడో తనకు అర్థం అవ్వట్లేదని బాధపడతాడు ఎడ్వర్డ్. బట్ ఎండింగ్లో తనే ఇంకా బెటర్ ఫాదర్ అయి ఉంటే బాగుంటుందని అనుకుంటాడు. ప్రేమతో పెంచినా భయంతో పెంచినా మీ హృదయాలను కంట్రోల్ చేయలేవని. కానీ నాకు తెలిసింది ఒకటేనమ్మా, ప్రేమించడమే. దాన్ని ఇప్పుడు చేస్తా. ఈ ఎపిసోడ్లో ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది. ఎపిసోడ్ అంతా మన సింగిల్ షాట్లో తీసారని ఎలాగో తెలిసిందే. అదే సిచ్యువేషన్లో ఉన్న రియాలిటీని మనకు బాగా అర్థమయ్యేలా చెప్తుంది. వ్యాన్ మీద రాసిన తిట్టులు తీపించడానికి మాల్కి వెళ్ళినప్పుడు మిల్లర్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. హియర్ ద కెమెరా ఈజ్ అవుట్ సైడ్ ద కార్. బట్ మాల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు కెమెరా వ్యాన్ లోపలికి వస్తుంది. లోపల ఉన్నంతసేపు ఆ ఫ్యామిలీ బాధపడుతూ, ఏడుస్తూ, వల్నరబుల్గానే ఉంటారు. దిస్ బ్యూటిఫుల్లీ టెల్స్ హౌ ఎ ఫ్యామిలీ షోకేసెస్ దెమ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ దో దే ఆర్ క్రంబలింగ్ డౌన్ ఇన్ సైడ్. ఇలాంటివెన్నో మీనింగ్స్ అండ్ డీటెయిల్స్ చాలానే ఉన్నాయి ఈ సిరీస్లో.
దిస్ సిరీస్ ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ వన్. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. పేరెంట్స్ మాత్రమే చూడాల్సిన సిరీస్ అని కొంతమంది అనుకుంటున్నారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ పేరెంట్స్ బట్ ఫర్ సొసైటీ యాజ్ ఎ హోల్ అని నా ఫీలింగ్. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ సిరీస్ ని చూడాలి. ప్రతి ఏజ్ గ్రూప్, జెండర్, ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి దిస్ సిరీస్ గివ్స్ బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ టుగెదర్ ఏ హోల్ లాట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఎండ్ చేసే ముందు అ స్మాల్ ఇన్ఫో. ఈ సిరీస్ ఒక కేస్ బేసిస్ మీద తీశారు అని మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఆ కేస్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ అలాగే మా స్టేట్మెంట్స్ ని బ్యాక్ చేస్తూ కొన్ని టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న ఆర్టికల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాం. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కథనం కథ అదే, కథనం కొత్త.